వామ్మో! ఈసారి ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారుగా. ఈసారి అసలు తగ్గేదే లేదంటున్నా మన నేచురల్ స్టార్ నాని గారు. హాయ్ ఫ్రెండ్స్! మనం ఈరోజు ఈ వీడియోలో 'డ్రాగన్' సినిమా అలాగే 'పారడైజ్' సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంక మనం మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే అసలు మా టైగర్‌తో ఏం ప్లాన్ చేస్తున్నారండి ప్రశాంత్ నీల్ గారు? డ్రగ్ లార్డ్ అంటున్నారు, ఇంటర్నేషనల్ బార్డర్ అంటున్నారు, ఇంటర్నేషనల్ డాన్ అంటున్నారు, టొవినో థామస్ గారు అంటున్నారు, ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అంటున్నారు. తీరా కట్ చేస్తే ఆ వెపన్స్ ఏంటండి బాబు అలా ఉన్నాయి. ఒక్కసారి కనుక మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూపిస్తుంది ప్రతిదీ కూడా ఈ 'డ్రాగన్' సినిమాలో యూజ్ చేస్తున్న వెపన్స్ అన్నమాట. ఆ గన్స్ చూడండి, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ చూడండి, ఆ గ్రానైట్స్ చూడండి. అబ్బబ్బబ్బబ్బా! ఏదో గట్టిగానే ప్లాన్ చేసి అయితే వీళ్ళైతే దిగుతున్నారు. ఇవన్నీ పోస్ట్ చేసింది ఎవరంటే ఈ సినిమాకి స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న చేతన్ డిసౌజా గారు అనమాట. ఆయన నిన్న గ్రీస్ నుంచి జార్డన్ అయితే వచ్చారు. జార్డన్ లోనే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, టొవినో థామస్ గారు, ప్రశాంత్ నీల్ గారు ఇలా సినిమా టీం మొత్తం అయితే ఉన్నారనమాట. అక్కడే షూటింగ్ అయితే జరుగుతుంది. భారీ ఎత్తులో వీళ్ళైతే యాక్షన్ సీక్వెన్స్లు అయితే ప్లాన్ చేసుకున్నారు. ఈ స్కెడ్యూల్ లో దాదాపుగా 3 యాక్షన్ సీక్వెన్స్లను అయితే వీళ్ళైతే తీసిన తర్వాతే మన ఇండియాకి అయితే వస్తారు. దాదాపు 1 నెల రోజులు అయితే వీళ్ళు అక్కడే ఉంటారు. అయితే ఇక్కడ చాలా మందికి చేతన్ డిసౌజా గారు ఎవరో, ఆయన గతంలో ఏ సినిమాలు పనిచేశాడు అనే డౌట్ అయితే ఉంది. ఆయన యాక్చువల్ గా మన తెలుగు స్టంట్ కొరియోగ్రాఫర్ అయితే కాదు, ఆయన కన్నడ స్టంట్ కొరియోగ్రాఫర్ అనమాట. ఆయన తెలుగులో తీసిన ఒకే ఒక్క సినిమా మన విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' సినిమా. ఇంకా కన్నడలో అయితే 'బగీరా' కావచ్చు, 45 కావచ్చు, ఇంకా 'మ్యాక్స్' కావచ్చు, ఇలాంటి సినిమాలు అయితే ఆయన అయితే స్టంట్స్ అయితే కొరియోగ్రఫీ అయితే చేశాడు. 'కబ్జా' సినిమా కావచ్చు. ఇంకా నెక్స్ట్ ఆయన రిలీజ్ అవ్వబోయే సినిమాలు ఏంటంటే 'జైలర్ 2' లో ఆయన అయితే వర్క్ అయితే చేశాడు. ఇప్పుడు మన 'డ్రాగన్' సినిమాకి ఆయన అయితే వర్క్ చేస్తున్నాడు. ఇంకా మన కార్తీ గారి 'సర్దార్ 2' సినిమాకి కూడా చేతన్ డిసౌజా గారు అయితే స్టంట్ కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాడు. అలాగే ఇంకా మన తెలుగు సినిమా ఇంకోటి అయితే ఉంది, చిన్న సినిమా. దానికి కూడా ఆయన అయితే స్టంట్ కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాడు. ఈ విధంగా గతంలో ఆయన స్టంట్ కొరియోగ్రఫీ చేసిన సినిమాలో టాప్ మూవీ ఏంటంటే 'బగీరా' సినిమా అనమాట. అదే మన శ్రీమురళి గారి హీరో, కన్నడ హీరో. అదే కొద్దిగా యావరేజ్ గా అయితే సినిమా అయితే ఆడింది. మిగతావి వేటికి కూడా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కానీ ఈ 'డ్రాగన్' సినిమా పైన ఆయన కూడా చాలా అంటే చాలా ఆశలు అయితే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, హీరోగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఈ సినిమా హిట్ అయిందా ఏంటి, ఈ సినిమా హిట్ అయిందా, ఈ సినిమాలో ఉన్న హై యాక్షన్ ప్లస్ ఎమోషనల్ సీన్స్ కి చేతన్ డిసౌజా గారి గ్రాఫ్ మారిపోద్ది. ఈ సినిమా తర్వాత ఆయనకి పిలిచి మరీ అవకాశాలు అయితే ఇస్తారనమాట. ఆ రేంజ్ లో ఆయన అయితే ఈ సినిమా పైన ఆశలు అయితే పెట్టుకున్నాడు. అలాంటి ఫైట్స్ ఆయన అయితే డెలివరీ కూడా చేస్తున్నాడు. అదనమాట మ్యాటర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని మనం ఇప్పటి వరకు చూపించని విధంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, అలాగే ఇప్పటి వరకు చెయ్యని స్టంట్లు చేసే విధంగా చేతన్ డిసౌజా గారు అయితే చూపిస్తున్నారు. కాబట్టి యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి. రక్తం కాదు అంటే మాస్ జాతర అంటే ఎలా ఉంటుందో మనమైతే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు అయితే చూస్తాం. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మే 19వ తారీఖున ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన ముందుకైతే వస్తుంది. ఇంకిది పక్కన పెడితే ది పారడైజ్ సినిమాతో నేచురల్ స్టార్ నాని గారి రేంజ్ అయితే మారిపోద్ది. అది సినిమా విషయంలోనే కాదు, ప్రతి విషయంలో ఆయన రేంజ్ అయితే మారబోతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో దాన్ని భారీ ఎత్తులో ప్రమోట్ చేయడానికి వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అసలు నిజంగా అంటే ఈ సినిమా గనక హిట్ అయితే నాని గారి లీగ్ అయితే మారిపోద్ది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ ఆల్రెడీ 200 కోట్లు అయితే టచ్ అయిపోయింది. ఇంకా నాని గారి కెరియర్ లో ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు చూడని మాస్ అవతార్లో ఈ సినిమాలో ఆయన అయితే మనం అయితే చూడబోతున్నాం. కాబట్టి హిట్ టాక్ పడిందా, స్కై ఇస్ ద లిమిట్ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమా మార్చ్ 26 నుంచి జూన్ ఆఖరికైతే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. అయితే ఫిబ్రవరి 24న మన నేచురల్ స్టార్ నాని గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి అయితే ఒక ఫీస్ట్ అయితే రెడీ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిద్ది అనమాట. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ షూట్ ఈ మధ్యనే జరిగింది. ఆ సాంగ్ లో నాని గారితో పాటు దగ్గరగా 600 మంది డాన్సర్లు అయితే డాన్స్ అయితే వేశారు. దానికి కొరియోగ్రఫీ చేసింది ఎవరంటే సుధాన్ మాస్టర్ అనమాట.
ఇంకా సినిమాలో చూసే ఆ వీడియో సాంగ్ ని పక్కన పెడితే ఇప్పుడు రిలీజ్ అయ్యే లిరికల్ వీడియో కూడా అదే రేంజ్ లో వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఇంతగా ఆ ప్లానింగ్ ఏంటంటే, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మన అనిరుద్ధ్ గారు. ఆయన డేట్స్ అయితే 5 రోజులు అయితే వీళ్ళైతే తీసుకున్నారు. అదేంటి 5 రోజులు తీసుకోవటం ఏంటి అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. ఇప్పుడు రిలీజ్ అయ్యే లిరికల్ వీడియోలో సినిమాలో నాని గారి విజువల్స్ తో పాటు వేరే లిరిక్స్ కి మన అనిరుద్ధ్ గారు కూడా డాన్స్ అయితే వేస్తారన్నమాట. దానికి సంబంధించిన షూటింగ్ కోసమే అనిరుద్ధ్ గారివి 5 డేస్ డేట్స్ అయితే వీళ్ళైతే తీసుకున్నారు. ఇప్పుడు February 24th రిలీజ్ అయ్యే లిరికల్ వీడియోలో మూవీ విజువల్స్ ప్లస్ అనిరుద్ధ్ గారు కూడా ఆయన కంపోజ్ చేసిన పాటకి డాన్స్ అయితే వేయబోతున్నాడు. అయితే నేను ఇక్కడ చాలా అంటే చాలా ఏకరగా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఈ సినిమాలో నాని గారి క్యారెక్టర్ పేరు జడల్. ఆయన 2 జడలు అయితే వేసుకుని చాలా మ్యాసీగా చాలా రాన్ రస్టిక్ అయితే కనపడుతున్నాడు. ఇప్పుడు మూవీ విజువల్స్ అంటే ఆయన ఆ లుక్ లోనే కనపడతాడు, ఆ లుక్ లోనే డాన్స్ చేస్తా అయితే ఉంటాడు. అయితే ఇప్పుడు అనిరుద్ధ్ గారికి కూడా సేమ్ అదే గెటప్ వేస్తారా, లేకపోతే నార్మల్ గా వదిలేస్తారా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఒక్కసారి అయితే ఊహించుకోండి, అనిరుద్ధ్ గారికి ఆ 2 జడలు వేసి నాని గారి గెటప్ నే సేమ్ రీక్రియేట్ చేసి డాన్స్ చేపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోండి. నిజంగా మామూలు వైరల్ అవుతుంది అనమాట ఆ పాట. కాబట్టి వీళ్ళు ఇలా ప్లాన్ చేశారా లేకపోతే వేరేలా ప్లాన్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఖచ్చితంగా February 24th రిలీజ్ అయ్యే ఆయా షేర్ పాట ఏదైతే ఉందో సంచలనమైన హిట్ అయితే అయింది. ఇదైతే రాసి పెట్టుకోండి. ఇంకా దాంట్లో మన అనిరుద్ధ్ గారు కూడా కనపడతాడు ప్లస్ వినపడతాడు కాబట్టి అది ఏ రేంజ్ లో పెళ్లిదో మీరే ఊహించుకోండి. ఇంకెక్కడి నుంచి ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకైతే వస్తా ఉంటాయి. ఫస్ట్ బాలే సిక్సర్ కొట్టడానికి వీళ్ళైతే రెడీ అయిపోయారు, ఆల్రెడీ రెడీ చేసేసారు, కొడతారు కూడా. మరి నేచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాతో 200 కోట్ల బడ్జెట్ హీరోగా నాని గారు అయితే మారారు. ఈ సినిమా గనక హిట్ అయిందా మళ్ళీ చెప్తున్నా, ఆయన గ్రాఫ్ అయితే మారిపోద్ది. కాబట్టి హిట్ అవ్వాలని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకోండి. మరి అదన్నమాట మ్యాటర్. ఈ వీడియోలో మనం డ్రాగన్ సినిమాకి సంబంధించిన అప్డేట్, అలాగే ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మీకు ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా మీకు ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఎలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.